హాయ్! వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. ఈరోజు మనం రామాయణంలోని యుద్ధకాండం గురించి తెలుసుకోబోతున్నాము. రామాయణంలో అత్యంత ఉత్కంఠభరితమైన భాగం యుద్ధకాండం. ఈ భాగంలో శ్రీరాముడు లంకకు వెళ్ళి రావణుడితో యుద్ధం చేస్తాడు. మన రామయ్య లంకకు వెళ్ళడానికి సముద్రాన్ని దాటాలి. దానికోసం వానర సైన్యం రామసేతును నిర్మించారు. అందరూ కలిసి రాళ్ళు వేసి సముద్రంపై ఒక వంతెన నిర్మించారు. లంకలో భారీ యుద్ధం జరిగింది. వానర సైన్యంకి, రాక్షస సైన్యంకి. హనుమంతుడు, మన లక్ష్మణుడు వీరంగా పోరాడారు. ఇంద్రజిత్, కుంభకర్ణ వంటి శక్తివంతమైన రాక్షసులు యుద్ధం చేశారు. చివరకు మన రామయ్య తండ్రి రావణుడితోటి యుద్ధం చేసి రామబాణంతో రావణుడిని సంహరించాడు. ఇక్కడ రావణుడి మరణం ఏమి చెప్తుంది అనంటే, అహంకారం అనేది నాశనానికి దారితీస్తుంది. రావణుడు చాలా శక్తివంతుడు మరియు జ్ఞానవంతుడు, కానీ అతని అహంకారం వల్లే అతను నాశనమయ్యాడు. సీతమ్మ తల్లిని అపహరించడం అనేది ఒక పెద్ద అధర్మం. అందుకే చివరకు శిక్ష అనుభవించాడు. తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు. అలాగే విభీషణుడు రావణుడికి మంచి సలహా ఇచ్చాడు, కానీ రావణుడు అతని మాట వినలేదు. మంచి మాట వినకపోతే నష్టం మనకే. మంచి సలహా ఎప్పుడైనా సరే వినాలి. రావణుడు ఎంత బలమైన వాడైనా చివరికి శ్రీరాముడే గెలిచాడు. ధర్మం ఎప్పుడు గెలుస్తుందని మనం తెలుసుకోవాలి. ఇతరుల భార్యపై ఆశ పెట్టుకోవడం అధర్మం. అది చివరికి నాశనానికి దారితీస్తుంది. రావణుడు సీతమ్మ తల్లిని కోరుకున్నాడు. ఫలితంగా అతని ప్రాణం పోయింది. పరస్త్రీని కోరుకుంటే చివరికి నాశనం తప్పదు అని రావణుడు సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవాలి. సీతమ్మ తల్లి చాలా కాలం లంకలో రావణుడి వద్ద బంధింపబడి ఉంది. అందువల్ల సమాజంలో ఆ తల్లిని కొందరు అనుమానించవచ్చు. మన రామయ్యకి ఆ సీతమ్మ మీద పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ మన రామయ్య ఒక రాజ్యానికి రాజు. ఆయనకు ప్రజల అభిప్రాయం ముఖ్యం. రాజ్యం యొక్క గౌరవం కాపాడాలి. సీతమ్మ తల్లి పవిత్రతను ప్రపంచానికి నిరూపించడానికి ఆ తల్లిని ఎవరు అనుమానించకూడదు అని అగ్ని పరీక్ష చెయ్యాలని మన రామయ్య చాలా బాధతో ఆ నిర్ణయం తీసుకున్నారు. సీతమ్మ తల్లి అగ్నిదేవునితో ఇలా చెప్పింది, నేను ఎప్పుడు శ్రీరాముడికే భార్యగా ఉన్నాను. అది నిజమైతే అగ్నిదేవుడా నన్ను కాపాడు అని ఆ తల్లి అగ్నిలోకి దూకింది. సీతమ్మ అగ్నిలోకి ప్రవేశించగానే అగ్నిదేవుడు ఆమెకు ఏ హాని చేయలేదు. సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చాడు. సీతమ్మ తల్లి పూర్తిగా పవిత్రురాలు అని నిరూపితమయ్యింది. ఇది కేవలం ఒక పరీక్ష కాదు, సమాజానికి ఒక సందేశం. సత్యం ఎప్పుడు రక్షించబడుతుంది అని ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ యుద్ధకాండం మనకి ఏమి తెలియచేస్తుంది అని అంటే, ధర్మం ఎప్పుడు ఆలస్యంగా అయినా సరే గెలిచి తీరుతుంది. అహంకారం మనల్ని కిందకు లాగుతుంది, వినయం పైకి తీసుకెళ్తుందని మనం తెలుసుకోవాలి. సహకారం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. మంచి నాయకుడు తన కోసం కాదు, ప్రజల కోసం జీవిస్తాడు. మన రామయ్య ప్రజల నమ్మకాన్ని కాపాడడానికి కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. సో అదండి, నెక్స్ట్ వీడియోలో మనం ఉత్తరాఖండం గురించి తెలుసుకుందాము. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.